ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చూస్తున్న వారికి వింటున్న వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గడిచిన శుక్రవారం నుండి అనగా ఈ 9వ మాసం ఈ శుక్రవారం వరకు కాపాడినటువంటి ఆ 10వ మాసంలో తీసుకొచ్చినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. సమయంలో మరి ఉపవాస ప్రార్థన ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్య జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు ప్రభువా మీ యొక్క కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందరిని బట్టి వందనాలు. మరొకసారి ఉపవాస కోడికను ప్రభా మేము తండ్రి కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామములో ఈ వాక్యం వినడానికి మీరిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి వందనాలు. సమయమందు నాయన చూస్తున్నటువంటి వారిని, వింటున్నటువంటి వారిని ప్రభా మీరే దీవించండి, ఆశీర్వదించండి. పాటల ద్వారా మీరు మైపు తెచ్చుకోండి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఉదయన దాసుడనైనా నన్ను అభిషేకించి వాడుకోమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపర్దాం. నీ సేవలోనే తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. ఆశయా నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. నీ సేవలోనే తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. ఎదురైనా సింహాల భోగులే దహించిన అగ్నిగుండమే, ఎదురైనా సింహాల భోగులే నన్ను దహించిన మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. ప్రత్యేషత్వలే అభిజ్ఞాగోవలే దానియేలు వలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. ప్రత్యేషత్వలే దానియేలు వలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని
యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలసిన బ్రతుకులను నీలోకి మలచావు ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలసిన బ్రతుకులను నీలోకి మలచావు వాలే సమరయ స్త్రీ వాలే సారే పత స్త్రీ వాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా వాలే సమరయ స్త్రీ వాలే సారే పత స్త్రీ వాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా సేవలోనే నా తుది శ్వాసం వినవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా సేవలోనే నా తుది శ్వాసం వినవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పాటలు ముగించబడి ఉన్నాయి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఉపవాసమైన ముందు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్యా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు పాడినటువంటి పాటలన్నిటిలో ప్రభువా మీరు తోడుగా ఉన్నారు, మీరు మహిమ పొందారు ప్రభువా, మీరు మమ్మల్ని వాడుకున్నారు. అందును బట్టి వందనాలు. ఈ సమయమందు ఆయన వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా మీరు నాతో మాతో చూస్తున్న వారితో వినుతున్న వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆ మాటలు మా హృదయంలో విత్తనం మంచి నేల పడిన విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో మా హృదయంలో పడుచుండగా అది నూరంతలుగా ఫలింపు చేయండి. తదుపరి జరిగేటువంటి విజ్ఞాపన ప్రార్థనలో కూడా ఎంతమంది కొరకైతే చేస్తున్నామో, వేటి కొరకైతే చేస్తున్నామో వాటన్నిటినీ ప్రభువా మీరు అంగీకరించి ఆలకించి సమాధానం దయచేయండి. ఈ సమయమందు వాక్యమై మీరు మాతో మాట్లాడమని ఈ దాసుడనైన నన్ను ప్రభువా సిలువ సాటునుగా మరుగు చేయమని, ప్రభువా అభిషేకించమని, ప్రభువా నోటి బోరగా ఉండమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి చూస్తున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఆ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.
గడిచిన 9 మాసాలు ప్రభు కాపాడి ఈ 10వ మాసంలో మరొకసారి ఈ ఉపవాస దినాన్ని మనం ప్రభు మాటలు వినడానికి, ప్రభుని సేవించడానికి, ప్రభుని ఆరాధించడానికి ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశముని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ఉపవాస దినమందు మరి మీరందరూ సిద్ధపడితే మరి సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళదాం. సమయమందు మరి దేవుని మాటల వైపు కొన్ని నిమిషాలు, కొద్దిసేపు మన యొక్క మనస్సులను కేంద్రీకరిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఈ ఉపవాస దినమందు మరి మీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడబోచున్నాడు. శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ రోజున మనం చూస్తున్నాం, క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ సంఘాలుగా ఎదుగుచున్నటువంటి సంఘాలలో చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. కొన్ని ప్రార్థనలు ఉపవాసంతో కూడిన ప్రార్థనలు ఉంటాయి. కొన్ని ప్రార్థనలు వ్యక్తిగతముగా ప్రార్థిస్తూ ఉంటారు. కొన్ని ప్రార్థనలేమో సమూహములుగా కూడి ప్రార్థిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రార్థనకి జవాబు రావాలని, జవాబు పొందాలనేటువంటి ప్రగాఢమైనటువంటి ఆశతో ఉంటారు. ఆశ ఉండటం మంచిదే, కానీ అట్టి ప్రార్థనలలో, అట్టి ప్రార్థన జీవితాల్లో కొంతమంది మాత్రమే జవాబును పొందుకుంటూ ఉంటారు. కనుక ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏమిటంటే, ప్రార్థన ఎలా చేస్తే దేవుడు జవాబిస్తాడు, ప్రార్థన ఎలా చేస్తే దేవుడు జవాబిస్తాడు అనేటువంటి అంశం ద్వారా ఈ రోజున ప్రభు యొక్క పాద సన్నిధిలోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. సమయంలో ఆ మాట, ఆ యొక్క ధ్యానము, ప్రార్థన ఎలా చేస్తే జవాబు వస్తుంది, జవాబు పొందుకుంటాము, దానికి ముందుగా ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటంటే, ప్రార్థన అనగా ఏమిటి? ప్రార్థన అనగా ఏమిటి? కొంతమంది అంటారు ప్రార్థన అంటే ప్రార్థనా మందిరానికి వెళ్ళడం, ప్రార్థన అంటే ఇది మన వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం అని అనుకుంటూ ఉంటారు. అలాగా సమాధానం, ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే ఈ రోజున మనం దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఏమిటి అంటే, ప్రార్థన అనగా ఏమిటంటే హృదయ వాంఛలను దైవ చిత్తానుసారముగా ఒక విశ్వాసి లేక ఒక సంఘము నిరీక్షణతో వినహించుట లేక తెలియచేయుట ప్రార్థన అని అంటారు. మరొకసారి చెప్తున్న, ప్రార్థన అనగా ఏమిటంటే హృదయ వాంఛలను దైవ చిత్తానుసారముగా ఒక విశ్వాసి లేక ఒక సంఘము, ఒక రక్షించబడిన వ్యక్తి నిరీక్షణతో విన్నవించుట అనేటువంటిది ప్రార్థన. రెండవది ఏమిటంటే హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించుట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఏంటంటే దేవునితో సంభాషించుట, లేకపోతే ప్రభు సన్నిధిలో ఆనందించుట, లేక ప్రభు సన్నిధిలో మనం ఆ విషయాలను, ఒక డాక్టర్ గారికి మన బాధలు ఎలా అయితే చెప్తామో అలాగా ఆయనకి మనకున్నటువంటి ప్రతి సమస్యని వివరించి చెప్పుట లేక మాట్లాడుట అని కూడా మనం అనవచ్చు. హల్లెలూయా. ప్రార్థన అనగా ఏమిటంటే 3 విషయాలు చెప్పారు. ఒకటి, ప్రార్థన అనగా హృదయ వాంఛలను దైవ చిత్తానుసారంగా విన్నవించుట. రెండవది ఏమండి, దానిలోనే ఒక విశ్వాసి లేకపోతే ఒక సంఘము నిరీక్షణతో విన్నవించుట అనేటువంటిది మనం నేర్చుకున్నాం. అలాగే రెండవది ఏమిటంటే హృదయము దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానములో కుమ్మరించుట. తర్వాత మూడవది దేవుని యొక్క
దేవునితో సంభాషించుట అంటే మాట్లాడుట, లేకపోతే మనం ఏమంటారు ఆనందించుట అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వీటికి అన్నిటికీ వాక్య ఆధారాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో హృదయం కొమ్మరించుట అనడానికి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఏముంటుందంటే, నన్ను అడుగుము నేను నీకు ఒక మాట చూద్దామా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును అని అంటాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని అంటాడు. అడుగుడి మీకు ఇవ్వడు. ఎలా అడగాలంట ప్రార్థన అంటే హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, దేవుని చిత్తానుసారముగా. ఏమండి, మన యొక్క ఆలోచన ప్రకారం కాదండి, మన సొంత వ్యవహారాలలో వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఆయన సన్నిధిలో అడగటం కాదంట. దేవుని చిత్తానుసారముగా ఒక విశ్వాసి, ఒక సంఘము నిరీక్షణతో విన్నవించుట అంటే తెలియచేయుట అని మనం గుర్తించాలి. రెండవది, హృదయం దేవుని సన్నిధిలో కొమ్మరించాలి. దేవునితో సంభాషించాలి. దేవునితో సంభాషిస్తున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే దేవుని సన్నిధిలో విన్నవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నామనేటువంటి భావన మాత్రమే మనకు ఉండాలి. ప్రార్థన అనగా ఇలాగా ఉండాలి. ప్రార్థన అనగా ఈ స్థితిలో మనం కట్టుకోవాలి. సరే, పాయింట్కి వెళదాం. ప్రార్థన ఎలా చేస్తే జవాబు వస్తుంది, లేకపోతే జవాబు పొందుకుంటామో అనే విషయాలని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా చదువుదాం వాక్యాంశంలో, మన ధ్యానము కొరకే చదువుదాం. ధ్యాన వాక్యము నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములు ఆయను. హల్లెలూయా. మంచిదండి. ఇక్కడ మోషే దేవుని యొక్క చెప్పినటువంటి దాన్ని చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు చెప్పినటువంటి దాన్ని చేస్తున్నాడు. మనము దేవుని నుండి, లేకపోతే దేవుని సన్నిధానము నుండి మనం చేస్తున్న ప్రార్థనకి జవాబు పొందాలి అంటే, మనం అడిగిన దానికి దేవుడు నేరుగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో జవాబును మనం పొందేటట్లుగా ఆయన చేయాలి అంటే, మొట్టమొదటిగా మనం ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం 1-2 సార్లు పరిశీలన చేయాలి. ఏంటా పరిశీలన చేయటం? మనకు కనబడేది, మనకు దొరికే విషయం ఏమిటంటే, ఇక్కడ మోషే దేవుని దగ్గర నుండి జవాబును పొందుకున్నాడు. ఎందుకు జవాబు పొందుకున్నాడు? కారణం ఏమిటి? ఆయన అడిగిన దాన్ని దేవుడు ఆయనకి దయచేశాడు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి కారణాలు అని అంటే, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మోషే చేశాడు. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని మోషే చేసి ముగించాడు. అప్పుడు దేవుడు జవాబును పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడే మన మాట వినాలి అనేటువంటి తత్వంలో ఉన్నారు ఈ రోజున క్రైస్తవులు. దేవుడు నేను చెప్పినది ఆయన చేయాలి, నేను అనుకున్నది ఆయన జరిగించాలి, నేను ఏదైతే ప్రార్థన చేసినో అది నెరవేర్చబడాలి. అలాగా జవాబు పొందలేమండి, అలాగా జవాబు రాదు. ఎందుకనంటే ఇక్కడ మనం చూడాలి, ఇక్కడ గమనించాలి. చదవబడిన వాక్యంలో మోషే ఈ ఉపవాస దినమందు మనం గ్రహించాలి, ఆత్మీయముగా ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మోషే ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేశాడు, అద్భుత సంగతులను చేశాడు.
ఆయన గ్రహించలేని గొప్ప కార్యాలను మోషే ద్వారా దేవుడు జరిగించాడు. మోషే గ్రహించలేనిటువంటి గొప్ప కార్యాలను జరిగించాడు. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దేవుడు అంటున్నాడు, ఆ స్థలంలో ఆ ప్రాంతంలో మీరు తాగాలి అంటే, ఆ నీరు మధురంగా మారాలంటే ఒక చెట్టు నేను నీకు చూపిస్తాను, ఒక చెట్టుని చూపిస్తాను. మీరు అడిగారు కదా, నువ్వు అడిగేవు కదా, నీ ప్రజల కొరకు అడిగేవు కదా, నా ప్రజల కొరకు అడిగేవు కదా, నువ్వు నడిపిస్తున్న ప్రజల కొరకు అడిగేవు కదా, మంచిది, నేను చూపిస్తున్నాను. దాని ప్రకారం నువ్వు చేస్తే నువ్వు ప్రార్థించినటువంటి విన్నవించినటువంటి ఆ విన్నపాన్ని నీవు జవాబుగా పొందుకుంటావు అని దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆయన చెప్తున్నటువంటి మాట? దేవాతి దేవుడు మోషేతో చెప్తున్న మాట ఏమిటంటే, ఒక చెట్టుని తనకు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవితంలో ఆశ్చర్యపోవచ్చు. ఎవరు? మోషే. చెట్టు చూపిస్తున్నాడు ఏంటి? ఆయన ఒక ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తాడేమో, అద్భుతాన్ని నీ ప్రజల ఎదుట చూపించాలి అనుకుని ఉండొచ్చు మోషే. కానీ ఆయన ఆలోచన చేసిన దానికి విరుద్ధముగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ఇక్కడ చేస్తున్నాడు ఆయన అడిగినందుకు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ కార్యం అంటే, ఆ కార్యం చేయమని, ఆ కార్యాన్ని తలపెట్టమని, ఆ కార్యాన్ని ప్రారంభించమని దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఇక్కడ ఒక చెట్టును చూపిస్తున్నాడు. ఆ చెట్టును చూపిస్తుంటే ఆ చెట్టును తీసుకెళ్లి నరికి ఎక్కడ వేయాలంటున్నాడంట? ఆ నీళ్లలో వేయి. ఆ నీళ్లలో వేయగానే ఆ నీళ్ళ యొక్క ఏమంటే, ఆ నీళ్ళ యొక్క ఆ ఉప్పదనమో, ఆ నీళ్ళ యొక్క చేదుదనమో అదంతా కూడా మారిపోతాయి అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తావు నాయన, నేను చెట్టును అరగట్టం ఏమిటి, ఆ చెట్టు ఆ కొమ్మ తీసుకెళ్ళేమో ఆ నీళ్ళలో వేయటం ఏమిటి, ఆ నీళ్ళేమో మధురంగా మారటం ఏంటి, ఇవన్నీ జరిగే పని కాదు అని అనుకోలా, అని ఆలోచన చేయలా. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైతే చేయమన్నాడో, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి ఏం చేస్తున్నాడంటండి? నిరాకరించటం లేదు. ప్రైజ్ ది లార్డ్. నిరాకరించటం లేదు, ఆలోచన చేయటం లేదు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడు ఆ మాట, దేవుడిని ఎప్పుడైతే అడిగాడో, అడిగినటువంటి ఆ మాటకి ఆయన సమాధానంగా ఆ సమాధానం పొందుకోవాలి అంటే మోషేకి ఒక పనిని చెప్తున్నాడు. ఆ పనిని ఈ మోషే జరిగించాలి. నేను అంటున్నాను, ఈ రోజున ఉపవాస దినమందు దేవుడు సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థనకి జవాబును పొందాలి అంటే, నీ ప్రార్థనకి జవాబును దేవుడు ఇవ్వాలి అంటే, మొదట దేవుడు నీకేం చెప్తున్నాడో ఆ పనిని నీవు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి మాట? ఆ పని చేయకుండా నీవు ఎంత ప్రార్థన చేసినా, నేను అంటున్నాను, ఈ వాక్యాన్ని బట్టి నీ సమాధానము రా. అంతేనే కాదా? దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగింది అదేనా కాదా? చదువుదా మాట, ఆ మాట చదువుదాం. మోషే ఎలాగా సమాధానం పొందుకున్నాడో ఆయన ప్రార్థనకి. అతడు యెహోవాకి మొర్ర పెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? దేవుడు చెప్పినటువంటి పనిని చేశాడా? ఆ చెట్టు నరుకు రావాలా? ఆ చెట్టు నరుకు వచ్చి ఆ కొమ్మని ఆ నీళ్ళలో ఎందుకు వేయాలి? ఒక మాట సెలవిస్తే ఆయన ఎమ్మటిని ఈ నీళ్ళ యొక్క ఏమన్నా ఆ చేదు లేకపోతే ఆ ఉపదనాన్ని మార్చేస్తాడు కదా, మార్చిపోతాయి కదా అని ఆశపడి ఉండొచ్చు. కానీ దానికి విరుద్ధంగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఒక పనిని చెప్తున్నాడు. ఆ పనికి ఈ మోషే లోబడినట్లుగా మనకు కనబడుతుంది. లోబడ్డాడు గనుకనే, ఆ లోబడి చేశాడు గనుకనే ఆయన చేసిన విధానాన్ని బట్టి దేవుడు ఆయన సమాధానం ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? చాలా మంది ఏం చేస్తారు? నేను చేసిన ప్రార్థనకి అమ్మటినే సమాధానం రావాలి. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, ఉపవాసం ఉంటారు కానీ ఏం చేస్తారంటండి? ఉపవాసం ఉంటారు కానీ పనికి వెళ్ళిపోతారు. ఉపవాసం ఉంటారు కానీ వారు పనుల భారం పెట్టేసుకుంటారు.
ప్రార్థన ఉండదు, ఏమన్నా ఏదో కొంతసేపు ప్రార్థన ఉంటుంది. ఏమన్నా అందుకే ఒక మాట చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడంట, నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ తలను అంటుకొని నీ తలుపు వేసుకుని రహస్యమందున్న ఈ దేవుడు చూస్తున్న దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కనుక అతి ప్రార్థన ద్వారా జవాబు పొందుకుంటాం. దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో, దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే నడిచి ఉపవాస ప్రార్థన అయినా మామూలుగా వ్యక్తిగత ప్రార్థన అయినా చేస్తారో అట్టి వారికి మాత్రమే సమాధానము దొరుకుతుంది. హల్లెలూయా. అదే కాకుండా సొంత ప్రయత్నాలు చేసి ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఎవరిని కన్నీరు విడిచినా, ఎంత ఉపవాసం ఉన్నా, నేనంటున్నాను ఆ ప్రార్థనకి జవాబు రానే రాదు. నేను అందుకంటున్నాను, 100కి 90 మంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు ప్రార్థన చేస్తున్నా, దేవుడు జవాబు ఇచ్చేస్తాడు. కానీ దేవుని మాటని వింటున్నావా? దేవుడు చెప్పినది చేస్తున్నావా? దేవుడు చెప్పిన దానికి మనం లోపడుచున్నావా? ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ మోషేకి దేవుడు కార్యం చేశాడంటే, ప్రభు అంతకుముందు అనేకమైన కార్యాలు చేశావు, నా చేయి చూపించగానే కార్యాలు చేశావు, కల పడగానే కార్యాలు చేశావు. అర్థమవుతుందా? నేను చెప్పిన ప్రతి మాటకి అనేకమైన కార్యాలు చేశావు. నేను వెళ్ళి పని చేయాలా? నేను వెళ్ళి పని చేసి ఆ చెట్టు నరుకొచ్చి ఆ నీళ్ళలో వేయాలా? అది నాకు తగదయ్యా అని అన్నాడా? స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు పరీక్ష చేస్తాడు దేవుడు, పరిశీలన చేస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఎంతవరకు ఆయన చెప్పినటువంటి దానికి నువ్వు లోపడుచున్నావు అని చూస్తాడు. హల్లెలూయా. అంతేగాని మనం చెప్పినట్టు ఆయన వినాలి అనుకుంటే నీ జీవితంలో ఆ ప్రార్థనకి ఎటువంటి సమాధానం రానే రాదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, పాత క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వస్తారంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మందిరానికి, ఆ మందిరానికి 5 మండపాలు ఉన్నాయంట. ఒక గుడ్డివాడు ఏనండి ఆ దేవాలయం దగ్గర వచ్చి కూర్చున్నాడంట. దేవాలయం ఎదుగు కూర్చుని ఆ దేవాలయం ఎదుట్లో అక్కడ ఉన్నటువంటి కుష్ఠ రోగులు గుడ్డివారు అనేక మంది ఆ నేలలోకి వెళ్ళి ఆ మునిగి స్వస్థత పొందుతుంటే అతడంట 38 సంవత్సరాల నుండి అదే పరిస్థితుల్లో ఉంటున్నాడంట. ఆ పరిస్థితిని దేవుడు చూసి అక్కడికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చి అంటాడు, ఆయన దగ్గర డైరెక్ట్ గా వచ్చి అంటాడు, యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగితే ఆయన అంటాడు, అవునయ్యా అని అనట్లా, నువ్వు చెప్పినట్టుగా నేను పొందాలనుకుంటున్నాను అనట్లా. అధిక ప్రసంగం చేస్తున్నాడు. ఏంటా అధిక ప్రసంగం అంటే, ప్రభువా నేను స్వస్థ పొందాలనుకున్నప్పుడు, నేను వెళ్ళి మునగాలనుకున్నప్పుడు, నేను వెళ్ళి దిగాలనుకున్నప్పుడు, నేను వెళ్ళి బాగుపడాలనుకున్నప్పుడు నాకంటే ముందుగా మరొకడు వెళ్ళిపోతున్నాడు, నాకంటే ముందుగా మరొకడు దూకుచున్నాడు అని ఏం చేస్తున్నాడంటే సాకులు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టేసి ఈ జీవితం 38 సంవత్సరాల నుండి ఏదైతే చేస్తున్నాడో అతడికి అది న్యాయంగా అనిపిస్తుంది. మిగతా ఆయన కంటే ముందు వెళ్ళిన వాళ్ళు అన్యాయంగా ఈయన చేస్తున్నారు, ఈయన న్యాయంగా వెళ్ళి మురుగాలనుకుంటున్నాడు. ఇక నమ్మకత్వాన్ని, యథార్థతను చెప్తున్నాడు. యథార్థంగా ఈయన అనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఈ సాకులన్నీ వద్దు సరే, నువ్వు అక్కడికి వెళ్ళలేవు, నువ్వు మునగలేవు, నేను ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్తాను, ఆ మాట వింటావా? నీవు ఆశపడిన దానికి నువ్వు జవాబు పొందుతావు అని అనగానే, చెప్పు నాయన, నీ పరుపెత్తుకుని నువ్వు నడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ఎందుకంటున్నాను, ఈ రోజున సాకులు చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాకులు చెప్పి ప్రార్థించి ఆ ప్రార్థనకి జవాబు పొందలేని వాళ్ళు 100కి 90 మంది ఉన్నారండి. స్తోత్రం.
నేనన్నా ఆ 190 మంది యొక్క సంఖ్యలో నీవు ఉండకూడదు, నీవు కనబడకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జవాబు పొందట్లేదని దుఃఖం నీలో ఉండకూడదు. అంటే ఏం చేయాలి? సాకులు అనేటువంటి మనస్తత్వాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుడు ఏం చెప్పాడో దాన్ని నువ్వు విను. అప్పుడు నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏది తీసేసుకోమన్నాడో దాన్ని తీసేసుకో, ఏది వదులుకోమన్నాడో దాన్ని వదులుకో, దేన్ని విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టు. ఏది కాదని అనుకున్నాడో, ఏది కాదు నీ జీవితంలో అది ఉండకూడదు అనుకున్నాడో దాన్ని నువ్వు విడిచిపెట్టడానికి, వదులుకొనడానికి నువ్వు త్యాగం చేసేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సావుకుడు అయినా, విశ్వాసు అయినా, ఏమండి, సువార్థికుడు అయినా, ఎవరైనా సరే నీ ప్రార్థనకి జవాబు నువ్వు పొందలేకపోతున్నావు అంటే నువ్వు దేవుడు చెప్పిన దాన్ని నీవు చేయటం లేదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకున్న అధికారాన్ని నువ్వు వ్యవహరిస్తున్నావేమో, నీకున్న పలుకుబడిని ఉపయోగిస్తున్నావేమో, నీకున్నటువంటి విద్యను నీవు ముందు పెడుతున్నావేమో, వాటన్నిటిని పక్కన పెట్టు. దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. నేను అంటున్నాను, అది చిన్న ప్రార్థన అయినా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఏమండి, ఈ మోషేని చూస్తే మనం ఒక్కసారి ఆయన మోషే జీవితాన్ని చూస్తే ఎంత గొప్పగా బ్రతికాడో తెలుసా, ఎంత హోందాలో ఉన్నాడో తెలుసా, ఎంత హోందాగా బ్రతికాడో తెలుసా, ఎంత చక్కగా అధికారంగా బ్రతికాడో తెలుసా. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడండి. స్తోత్రం. రాజకుమారుడు ఏదైతే అనుభవిస్తాడో ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించాడు. యుద్ధం చేయగల నైపుణ్యుడుగా మారాడు. ఏమంటే మంచి వస్త్రాలు కట్టుకున్నాడు. అన్ని రాజరికాలు అనుభవించాడు. అలా అనుభవించినటువంటి మోషేని దేవుడు తీసుకుని వచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాసేటట్లుగా దేవుడు చేశాడు. చేసి కొన్నిసార్లు ఆ మోషేని సరి చేయడానికి కొన్నిసార్లు పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఆ పరీక్షలు ఇదొకటి కూడా. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ ప్రార్థనకి జవాబును పొందాలి అంటే నువ్వు నా మాట వినాలి. స్తోత్రం. ఏమన్నా, నీవు నా మాట వినాలి. నీ అధికారాలన్నీ పక్కన పెట్టాలి, నీ ఆలోచనల్ని పక్కన పెట్టాలి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని అనగానే ఎవరో పని వారితో చెప్పలేదండి, ఇంకా ఆయనతో ఉన్న వారితో చెప్పలేదండి, డైరెక్ట్ గా ఈయనే ఎవరు చేస్తున్నాడటండి? మోషేనే చేస్తున్నాడు. స్తోత్రం. అక్కడ అదే మాట ఉంది, చదువుదామా? మోషే చేసినటువంటి పని, దేవుడు చెప్పిన పనిని నిర్వర్తించాడా లేకపోతే వ్యతిరేకించాడా? చదువుదామా? అతడు యెహోవాకు మొర్ర పెట్టగా అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్ళలో వేసిన తర్వాత స్తోత్రం. ఏమండి చెప్పండి, ఇంకొక మనిషిని ఎవరైనా పంపిస్తే ఏ చెట్టును తీసుకొచ్చి వేస్తాడు, ఏ చెట్టును తీసుకొచ్చి నరుకొచ్చి వేస్తాడు. మళ్ళా రెండోసారి పని డైరెక్ట్ గా దేవుడు తనతో చూపించిన దాన్ని తానే నేరుగా వెళ్ళి ఆ చెట్టును తీసుకొచ్చి నరికినట్లుగా, లేకపోతే ఆ చెట్టును తీసుకొచ్చి వేసినట్లుగా మనకి ఈ వాక్యం తెలియజేస్తా ఉంది. స్తోత్రం. ఆయన మొర పెట్టాడు. ఆయన మొరకి సమాధానం, ఆయన ప్రార్థనకి సమాధానం రావాలి అంటే, వచ్చింది అంటే, ఆయన పొందుకున్నాడు అంటే మోషే దేవుడు చెప్పినది చేశాడు. ఈ రోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నటువంటి, దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు ఉపవాస దినమందు చెప్పండి, గ్రహించండి, దేవుని మాట వింటే గనుక, దేవుని మాట విని లోబడితే గనుక నీ ప్రార్థనకి జవాబు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ రోజున నీ ప్రార్థనకి జవాబు పొందకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఈ వాక్యం ద్వారా నువ్వు గ్రహించవలసిన విషయాలు. దేవుని మాట ఎక్కడో నీవు వదిలిపెట్టేస్తున్నావు, దేవుని మాటలకి ఎప్పుడో నువ్వు వ్యతిరేకిస్తూ ఉన్నావు, ఎక్కడో వ్యతిరేకించి జీవిస్తున్నావు కనుక నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, నీ ప్రార్థనకి జవాబు రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను పరీక్షలు పెడుతున్నావు. దేవుని మాట వినగలిగితే, దేవుని మాటకు లోబడగలిగితే, దేవుని మాట శిరస వహిస్తే ఈ ప్రార్థన
ఏమండి నీ ప్రార్థన దేవుడు ఏమండి జవాబును అనుగ్రహిస్తాడు. ఈ రోజున జవాబు పొందుకునేటువంటి ప్రార్థనగా నీ ప్రార్థన ఉండకూడదు. దేవునికి ఆ సమాధానం పొందుకునేటువంటి ప్రార్థనగా ఉండాలి. ఆ జవాబు పొందుకునే ప్రార్థనగా ఉండాలి అంటే నీవు దేవుని మాట మొట్టమొదటిగా వినాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మాట వినాలంట? దేవుడు నీకు చెప్తున్న మాట నీకు నొచ్చుకోవచ్చు, నీకు బాధ కలిగించవచ్చు, నీ కష్టంగా అనిపించవచ్చు. కానీ దేవుడు నీకు జవాబు ఇవ్వాలంటే నీ కష్టమైన ఆయన చెప్పిన మాట ఇష్టముగా నువ్వు చేయగలిగితే నువ్వు చిన్న ప్రార్థన చేయి, పెద్ద సమాధానం అయినా ఇచ్చునుగాక. హల్లెలూయా. కనుక మన బ్రతుకు మార్చుకుందాం, మన మార్గం మార్చుకుందాం, మన ఉద్దేశాలు మార్చుకుందాం, మన అలవాట్లు మార్చుకుందాం, మన అభిప్రాయాలు మార్చుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఆయన మాట విన్నటువంటి వాడిగా నీవు ఉంటావు, ఆయన మాటకు లోబడినటువంటి వాడిగా మనం ఉంటాం. కనుక నేను అంటున్నాను, ఈ రోజున ఈ ఉపవాస దినమందు దేవుని దాసునిగా దేవుని మాటని వింటే నీ ప్రార్థనకి జవాబు నీవు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది మాటలు వింటున్నాం, అనేక మంది చెప్పిన దాన్ని భుజాన్ని వేసుకుని చింతిస్తున్నాం. ఏమండి, నిన్ను రక్షించినటువంటి దేవుని మాటని వినగలిగితే నిన్ను పోషించగలవాడు, నిన్ను రోగంలో ఆదరించగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు. నువ్వు మనుషులు తట్టు చూడకు. నీ ప్రార్థన చేసిన నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఆయన ఏం చెప్పాడో వాక్యం ద్వారా మాట్లాడొచ్చు దేవుడు. ఆ మాటలతో నువ్వు లోబడిపోవాలి. కళల ద్వారా దేవుడు ఇంత మాట్లాడొచ్చు, ఆ కళలకి నువ్వు లోబడిపోవాలి. ఆయన స్వరం ద్వారా మాట్లాడొచ్చు, ఆ స్వరానికి నువ్వు లోబడిపోవాలి. వాక్యం ద్వారా పరిస్థితులను బట్టి మాట్లాడుతుండొచ్చు, ఆ పరిస్థితుల ద్వారా దేవుడు కొన్ని మాటలు నీకు నేర్పిస్తుండొచ్చు. ఆ పరిస్థితులు, ఆ మాట్లాడే ఆ సన్నివేశాలను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో లోపడితే కనుక నీకు దేవుని సన్నిధి నుండి ఆయన జవాబు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట దేవుని సన్నిధిలో ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో మనం ముగిద్దాం. చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఇది సమూయేలు గురించి. సమూయేలు తల్లి హన్నా గారు దేవునికి మొక్కుబడి చేసుకుని ఆ మొక్కుబడిని చెల్లిస్తున్నటువంటి ఆ పరిస్థితిని వివరిస్తా ఉంది ఇక్కడ. అయితే ఈ పరిస్థితిని, ఈ మాటలు వివరించక ముందు ఆమె స్థితి ఎలా ఉంది అంటే సంతానం లేనటువంటి తల్లిగా ఉంది, సంతానం పొందనటువంటి తల్లిగా ఉంది. దేవుని మందిరంలోకి వచ్చింది. ఆ సంగతి అంతా మనకు తెలుసు. ఆ సంగతులంతా మనం కొన్నిసార్లు చదివాం, కొన్నిసార్లు దైవ సేవకులు చెప్పగా మనం విన్నాం. అయితే ఆ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ఏమని ఒక తీర్మానం చేసుకుంది అంటే, ప్రభువా నాకు ఒక మగబిడ్డను దయచేస్తే ఆ వ్యక్తిని నీ మందిరంలో సేవ చేయడానికి నేను విడిచిపెడతాను అని అన్నది. కనుక ఈ హన్నా ప్రార్థనకి జవాబు దొరికింది అని అంటే ఆ ప్రార్థనలో ఎన్నో సత్యమైనటువంటి విషయాలు కనబడతా ఉంటాయి. ఈ రోజున మనం దేవుని మాట వింటే మనం దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనకి జవాబిస్తాడు. అది మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం, ఆలకించాం. కనుక హన్నా చేసిన ప్రార్థనకి జవాబు ఎలాగొచ్చింది? స్తోత్రం. ఏమి చేస్తే వచ్చింది? కారణం ఏంటంటే 4 విషయాల వరకు మనకు కనబడతాయి. ఒకటి, ఏం చేస్తుందంట, తన స్థితి ఏమిటో పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటం ప్రారంభించింది. రెండవది ఏంటంటే దుఃఖముతో కూడినటువంటి జీవితాన్ని ప్రభుకి సమర్పించింది. మనోదుఖం. మూడవది ఏమండి, హృదయాన్ని విప్పి
ఫస్ట్ లో నేను చెప్పిన ఉపోద్ఘాతంలో హృదయాన్ని విప్పి తన మనోభావాలని లేకపోతే మనోవాంఛలన్నిటినీ హృదయ వాంఛలన్నిటినీ దేవునికి తెలియజేసింది. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమాత్రము కూడా దాచిపెట్టుకోలేదండి. తన జీవితంలో జరుగుతున్న సంగతిని చెప్పింది, తన జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితులని చెప్పింది. దానిలో ఈ 3 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. హన్నా సమూయేలుని ఒక బహుమానంగా పొందింది ఆ ప్రార్థన ద్వారా. అనంటే ఆ ప్రార్థనలో కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు మనకి చక్కగా కనబడతాయి. ఏంటి ఆత్మ సంబంధమైన విషయాలు అంటే, దేవుని సన్నిధిలో ఏమో ప్రార్థించగలిగిన స్త్రీ కాదు, ఉపవాసం ఉండగలిగినటువంటి స్త్రీగా ఉంది. చాలా మంది ప్రార్థనలో మొక్కుబడులను ఏం చేస్తారో తెలుసా? తిరుగుబాటు చేస్తారు, లేకపోతే మర్చిపోతారు. కానీ మర్చిపోయేటువంటి వ్యక్తి కాదు ఈ అన్న. ఆమె జీవితంలో ఇంకో కోణంలో మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, అన్న ప్రార్థనకి జవాబు పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే తన జీవితంలో చక్కగా 3 విషయాలు మనకు కనబడతా ఉంటాయి. ఒకటి, ఉపవాసం ఉండినటువంటి స్త్రీగా మనకి కనబడుతుంది. రెండవది, దుఃఖముతో కూడినటువంటి ప్రార్థన చేయగలిగిన స్త్రీగా కనబడింది. మూడవది, మనోదుఖం దేవుడి సన్నిధిలో తన హృదయంలో విషయాలన్నిటినీ నా దేవుడికి నేను తెలియజేస్తున్న సిగ్గుపడకుండా తెలియజేసినటువంటి స్త్రీగా కనబడుతుంది. ఈ రోజున కొన్నేమో దేవునికి తెలియజేస్తాం, కొన్నేమో దాచిపెడతా ఉంటాం, కొన్నేమో రహస్యంగా ఉంచుతాం, కొన్నేమో బట్టబయలు చేస్తాం. ఈ రోజున దేవుని సన్నిధిలో మరి సమాధానం పొందుకోకపోవడానికి కారణం, రెండో కారణం ఏంటంటే కొన్ని విషయాలు దేవుడు అన్ని మోయగలుగుతాడా, దేవుడు అన్ని తీర్చగలుగుతాడా, ఆ సమాధానం ఇవ్వగలుగుతాడా అని మనమే గొప్పవారిగా చేసి దేవుడిని తక్కువగా చేస్తూ ఉంటాం. హల్లెలూయా. కనుక ఈ జీవితంలో ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో నిందలు అవమానాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ లెక్క చేయకుండా, వాటన్నిటినీ పట్టించుకోకుండా ఏది వివరించాలో దాన్ని క్లుప్తంగా వివరిస్తుంది, ఏది చెప్పాలో అది కరెక్ట్ గా చెప్తుంది, ఏది వినిపించాలో వాటిని సిగ్గుపడకుండా దేవునికి తెలియజేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఏం చేస్తా ఉంటారు, అయ్యా ప్రార్థన చేయండి కానీ మా పేరు రానికండి, అయ్యా ప్రార్థన చేయండి కానీ మా విషయాలు అన్ని మేము చెప్పినవన్నీ కూడా తెలియజేయకండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట ఏమంటారు తెలుసా? ఆ దేవుడికి అన్ని తెలుసు కదండి, స్తోత్రం, అన్ని తెలుసు కాబట్టి ఏదో 2 మాటలు చెప్పండి. నీవే అంత రహస్యంగా ఉంటే నిన్ను పుట్టించినటువంటి దేవుడు, నిన్ను నిర్మించి ఈ లోకానికి పంపించిన దేవుడు ఎంత గొప్పవాడు, స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అన్న జీవితంలో సమాధానం ఎందుకు దేవుడు అనుగ్రహించాడు ఆమె ప్రార్థనకి అనంటే, ఆమె జీవితంలో చెప్పండి, దుఃఖముతో కూడినటువంటి ప్రార్థన. చాలా మంది ఉచితగానే దుఃఖపడిపోతారు, అది కాదండి. ప్రార్థనలో దుఃఖం కావాలి, స్తోత్ర, హల్లెలూయా. ఒక ఆచారంతో కూడిన ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారండి, అలవాటుగా చేసేటువంటి ఏమంటారు దాన్ని, వృక్కులు చెల్లించేటువంటి ఒక ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు. నేను అలా ఉండకూడదు అని నేను చెప్తున్నా. అలా ఉంటే నీ ప్రార్థనకి జవాబు రాదు. మన ప్రార్థనలో ఏముండాలంటండి, దుఃఖముతో కూడిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుఃఖంతో కూడిన ప్రార్థన మనం కలిగి ఉండాలి. దుఃఖంతో కూడిన ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడే సమాధానం. అందుకంటాడు అదే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందామా? అన్న జీవితంలో దేవుడు జవాబు ఇవ్వడానికి గల కారణం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ఆమె ఏం చేస్తున్నట్టండి, అఫీషియల్ గా వచ్చిందంటండి.
ఏమండి అఫీషియల్ గా వచ్చింది, ఎవరో ఏదో చూస్తారు ఏమనుకుంటారు అనే భావనతో వచ్చిందా? ఇక్కడ వాక్యం చెప్తుంది, దుఃఖముతో కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆయన ఈ రోజుని ఎలాగైనా నాకు సమాధానము నేను పొందుకొని వెళ్ళాలి అనే ఆకాంక్షతో వచ్చిందండి. ఆ ఆకాంక్షతో వచ్చినప్పుడు ఆమె హృదయంలో ఏముందంటండి? ఏముంది? గుడులు గోపురాలు కట్టిస్తాను ఆయన, ప్రభువా నీ రుణం నేను తీర్చుకుంటాను ఆయన, మర్చిపోను ఆయన అని అందా. స్తోత్రం. అలానేమన్నా దుఃఖముతో ఈ రోజున ప్రార్థన అఫీషియల్ అయిపోయింది, అఫీషియల్ ప్రార్థనలు అయిపోయింది. స్తోత్రం. కొంతమంది అయితే ఏమండి సరిగ్గా ప్రార్థన ఏదో వచ్చేస్తున్నట్టుగా ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది. కనుక నీవు చేస్తున్న ప్రార్థన నువ్వు సరిగ్గా దేవుని దగ్గర నుండి సమాధానం నువ్వు పొందాలి అంటే సరిగ్గా నీ ప్రార్థన జీవితంలో అన్నాకున్నటువంటి స్త్రీవైనా పురుషుడవైనా దుఃఖముతో కన్నీటితో కూడిన ప్రార్థన మనం కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోజున కన్నీరు లేదు. దేశం కొరకు కన్నీరు కార్చేవారు లేరు, సంఘం కొరకు కన్నీరు కార్చేవారు లేరు, దేశముల కొరకు, దేశంలో నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చేవారు లేరు. ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి? ఎందుకు ఈ భయంకరమైన తెగులు జరుగుతున్నాయి, వస్తున్నాయి, అనుమతించబడుతున్నాయి, మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? కన్నీరు ప్రార్థన కరువైపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ప్రార్థన కరువైపోయిందంటండి? నీ పిల్లల్ని మాత్రం వినటం లేదు, వారిని చూసి ఏడుస్తున్నావు తప్ప దేవుని బిడ్డగా దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నావా? నీ కుటుంబం కొరకు, నీవున్న ప్రాంతము కొరకు, నీవున్న దేశము కొరకు, నీవున్న సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కన్నీటి ప్రార్థన అందరూ చేస్తున్నావు, నీవు చేస్తున్నావు. ఏమాత్రము తేడా లేదండి. ఈ రోజున సంఘము సమాధానం పొందలేకపోతుంది, దేశంలో సమాధానం రావట్లేదు, మనున్న ప్రాంతంలో సమాధానం కరువు అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన కరువు అవటం వలన. స్తోత్రం. కొంతమంది ఏడవాలా, హల్లెలూయా, ఏడవంత అవసరం ఆయనకు తెలియదా అని అంటారు. మరి అలాగైతే ఎందుకు కన్నీరు కార్చిందంటండి? ఎందుకు ఆయన కదిలించబడ్డాడండి? కారణం ఏమిటి? ఆ కన్నీటి వెనుకున్నటువంటి భారమును దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నిజంగా ఆత్మ సంబంధంగా ఎదిగే వారికి తెలుస్తుంది కన్నీటి ప్రార్థన. ఆత్మ సంబంధంగా ఎదగని వారికి కన్నీటి ప్రార్థన విలువ తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను ఒక మాట, నా జీవితంలో మా కుటుంబంలో జరిగింది. మా తండ్రి గారు ఉదయకాల సమయంలో 4 గంటలకు లేచి మేము పిల్లలుగా ఉన్నప్పుడు కన్నీరు కార్చి, ప్రభువా నా పిల్లల్ని రక్షించాలి, నా పిల్లల్ని రక్షించాలి, ఈ యవన కాల జీవితాలలో వీరు పాడైపోకూడదు నాయన, వీరు రక్షించాలి, వీరు పట్టుకోవాలి అని కన్నీరు కార్చేవాడు మా తండ్రి గారు. ఆ కన్నీటి ప్రార్థన, ఆ కన్నీరు మా పాదాల మీద పడేయండి, కాళ్ళ దగ్గర ఉండి ప్రార్థన చేసేవాడు మా తండ్రి గారు. దేవునికి స్తోత్రం. ప్రభా వీరు చెదిరిపోకూడదు, నేను ఎలాగైతే ప్రభా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్నానో నా పిల్లలు అలాగే కట్టబడాలి ఆయన అని కన్నీరు కార్చాడు మా తండ్రి. అదే కాదు, మా ఆత్మీయ సంఘము, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మా కొరకు కన్నీరు కార్చారు. నేను చెప్తున్నాను, ఎక్కడైతే రక్షించబడ ఆ సంఘము కన్నీరు కార్చింది. ఎవరి బిడ్డల కొరకు, ఎవరు ఆత్మీయ తల్లిదండ్రులు కన్నీరు కార్చారు, మమ్మల్ని కన్న తల్లిదండ్రులు కన్నీరు కార్చారు. ఆ కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. మా కుటుంబంలో ఇద్దరు సేవ చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను అంటున్నాను, తల్లిదండ్రులుగా మీ కన్నీటి ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మీ కన్నీటి ప్రార్థన మీ కుటుంబము సమాధానంలోనికి నడిపించబడాలి. స్తోత్రం. కన్నీటి ప్రార్థన ఆత్మీయముగా ఎదుగుతున్న వారికి మాత్రమే అర్థమవుతుందండి. ప్రైజ్ ది లార్డ్.
కనుక ఏం చేస్తున్నట్టండి, ఏం చేస్తుంది, దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో వచ్చి ప్రార్థన చేయగానే ఆయన కదిలించబడి దైవ సేవకుని ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, అమ్మా వచ్చే సంవత్సరమునకు ఇదే వేళ ఇదే సమయంలో నీవు గర్భఫలం పొందుతావు, వెళ్ళో అనగానే ఆ దుఃఖమును మాని సంతోషంగా వెళ్ళి ఈ విషయాన్ని మర్చిపోయి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా ఈ పరిశుద్ధ లేఖనాలు చదివితే మీకు అర్థమవుతుంది. స్తోత్రం. కనుక 28వ వచనంలో జరిగింది అదే. తన మొక్కుబడిని దేవుడు సన్నిధిలో అప్పగించుకుని వెళ్ళొచ్చుంది. దేవుడికి స్తోత్రం. ఆ 15వ వచనాన్ని మనం చూద్దాం. అదే అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనం. అది కాదు నా ఏలిన వాడ. ఏమంటుందంటండి, మనోదుఃఖము గలదానినై ఉన్నాను, మధ్యమునైనను ఆమేన్. స్తోత్రం. ఏం చేస్తుందంటండి, కొమ్మరిస్తుందంట. ఇక్కడ చూస్తే మనోదుఃఖం అంటండి, తన విషయాలన్నీ దేవునికి ఏది రాసుకోకుండా, ఏది విడిచిపెట్టకుండా, కొంత దాచుకుని కొంత విడిచిపెట్టడం కాదండి, పూర్తిగా సంపూర్ణంగా దేవునికి సమర్పించేస్తుంది ఆ ప్రార్థనలో. హల్లెలూయా. ఏం చేస్తుందంటండి, సంపూర్ణముగా మొహమాటము లేకుండా. కొంతమందికి మొహమాటాలు ఉంటాయండి, ప్రార్థనలో మొహమాటం. నేను చెప్పాక ఇందాకనే ఏమండి, అట్టి ప్రార్థనలకి జవాబు రానే రాదు. అయ్యా మేము చెప్తున్నా, మేము ఇస్తాం, కానీ మా మాట బయటికి రాకూడదు. స్తోత్ర. మా మాట తెలియకూడదయ్యా, కానీ మా కొరకు ప్రార్థన చేసిన దేవుడు కార్యము చేయాలి. ఆ ప్రార్థనకి జవాబు రాదండి. ఆ ప్రార్థన ద్వారా నీకు మేలు మాత్రము కూడా రాజు. స్తోత్ర. అందుకే నేను అంటున్నాను, ఈ రోజున ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుదాం. కీర్తన గ్రంథం 62:8 వచనం. ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను ఏం చేయాలి, కుమ్మరించాలి. దుఃఖం కుమ్మరించాలి, ప్రార్థన చేయాలి. విసుగు చెందకూడదు. విసుగు చెందేటువంటి ప్రార్థనకి జవాబు రానే రాదు. విసుగు లేకుండా, మొహమాటం లేకుండా దేవునికి తెలియజేస్తుందంటండి, కనుక చెప్పుకుంటుందంట. కనుక నీ ప్రార్థనలో ఏమాత్రం రహస్యములు ఉండకూడదు. స్తోత్ర. ఉంటే ఆ ప్రార్థనకి జవాబు రానే రాదు. రహస్యం లేని ప్రార్థన దేవుని సన్నిధిలో అన్నాకు వచ్చిన సమాధానం నీకు కలుగులుగాక. స్తోత్ర. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో హన్న జవాబు పొందుకోవడానికి కారణం ఏంటి? దుఃఖముతో కూడిన ప్రార్థన. మనోదుఃఖము గలదానై దేవుని మందిరములో ఆమె ప్రార్థన చేస్తున్నట్టు ఏమాత్రం మొహమాటం లేకుండా చక్కగా సమస్తము కూడా దేవునికి వినిపిస్తుంది, లేకపోతే తెలియజేస్తుంది. ఏమంటే తెలియజేసి ఒప్పుకుంటుంది. ఆ ఒప్పుకునేటువంటి ఆ ప్రార్థన దేవుడు విని తనకు జవాబుని అనుగ్రహించాడు. స్తోత్ర. మరొక మాట చదువుకుని ముగిద్దాం. దేవుని సన్నిధిలో చదువుదాం. యోబు గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. అధ్యాయం 2వ వచనం. అధ్యాయం 2వ వచనం. నా మీద నేరము మోపుకుంటును, నీవేళ వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని. ఏమంటున్నాడండి ఇక్కడ? ఏమంటున్నాడు? ఏమంటే నా మీద నేరము మోపుకుంటుము, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయము. నేను దేవునితో చెప్పుకుంటు, ప్రభువా
నాకెందుకు జవాబు రావట్లేదో, పరిస్థితులు ఎందుకు అలా మారినాయో ప్రభువా నాకు తెలియచేయి. దేవుడిని ఏం చేస్తున్నాడు? తెలియని విషయాలు తెలియచేయమని దేవుడిని అడుగుచున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, విలపిస్తున్నాడు. అందుకనే దేవుడు మనం చూస్తే ఆయన ప్రార్థన, ఆయనకున్న కన్నీటి ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన, హృదయాన్ని విప్పి చేసిన ప్రార్థన, అనేకులు వారి స్నేహితులు కొరకు చేసినటువంటి భారంతో కూడిన ప్రార్థన, ఇవన్నిటిని కూడా దేవుడు లెక్కల్లోకి తీసుకున్నాడు. అందుకని ఆ యోబు గ్రంథం 42 ఆ కింద మాటలో మనం చూస్తే ఆయన మొదటి స్థితి కంటే తదుపరి స్థితి అంట రెండంతలుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్లుగా, ఆయనకున్న ఆరోగ్యము ఏమండి ఇంకా బలమైనటువంటి ఆరోగ్యముగాను, వారి పిల్లలు ఎంతమంది అయితే కోల్పోయాడో అంతమంది పిల్లల్ని మరలా తిరిగి దేవుడు పుట్టించినట్లుగాను, ఆయన ఎంత అధికారాన్ని పోగొట్టుకున్నాడు, పేరును పోగొట్టుకున్నాడు, దానికంటే రెండంతల పేరును ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు హృదయపూర్వకమైనటువంటి ఒప్పుకోలు ప్రార్థన. అందుకే ఒక మాట ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఏం పొందుతారంటండి? కనికరము పొందుతాడు. మనం కనికరించబడాలి అంటే, మనం అనుకున్నది ప్రభు మనకు దయచేయాలి అంటే ఏ రహస్యము నీకు ఉండకూడదు. దుఃఖపడుచున్నావు నిజమే, వదులుకోవలసినవి వదులుకోవాలి, విడిచిపెట్టవలసినవి విడిచిపెడితేనే దేవుని సన్నిధిలో అన్నాకు దేవుడు జవాబు ఇచ్చినట్లుగా నీవు అన్నా వలె కన్నీరు కారుస్తున్నా, ప్రార్థిస్తున్నా, నీవు అన్నా వలె రహస్యం ఏమి లేకుండా ఒప్పుకుంటున్నా, నీవు అన్నా కంటే ఇక బలమైన కార్యమును, బలమైన సమాధానమును నీవు పొందుదువుగాక. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా మనం ప్రార్థిస్తే జవాబు పొందాలి అంటే ఒకటి చెప్పండి, దేవుని మాటను మనం వినాలి. అప్పుడు మన ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడు. రెండవది, అన్న జీవితంలో ఉపవాసం ఉండి యథార్థముగా దుఃఖముతో కూడిన ప్రార్థన మనకి మనోదుఃఖముతో హృదయాన్ని విప్పి దేవునికి తెలియచేయగలిగిన అనుభవం, మొహమాటము లేకుండా దేవుని ఎదుట ఒప్పుకోనేటువంటి ప్రార్థన మనకుంటే, ఒప్పుకుని మళ్ళీ చేయటం కాదు, ఒప్పుకుని విడిచిపెట్టగలిగిన ప్రార్థన మనకుంటే ప్రభు సన్నిధిలో దేవుని సమాధానం, ఎవరి రికమెండేషన్ లేకుండా దేవుడు నీ వడిలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దామా? దేవుడు మన జీవితంలో జరిగిస్తున్న కార్యాలను బట్టి మనం ప్రార్థన ఎలా చేస్తే జవాబు మనం పొందుకుంటాం, మన ప్రార్థనకి ఎలాగ సమాధానం వస్తుంది అనే విషయం ద్వారా మనం నేర్చుకుంటాం. దేవుడు చెప్పినది మనం చేస్తే మన ప్రార్థన ఆయన ఆలకించి సమాధానం ఇస్తాడు. అనేకమైనటువంటి కార్యాలు మోషే ద్వారా జరిగించాడు. దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఆ ప్రజల దాహం తీర్చడానికి దేవుడు ఒక చెట్టుని తనకు చూపించాడు. అది నరికి నీళ్ళలో వేయమన్నాడు. దాన్ని నేను ఎందుకు వేయాలి, ఎందుకు ఆ పని ఎందుకు చేయాలి అని అనుకోలేదు. ప్రభు మాటకు లోబడిపోయాడు. ప్రభు నేనేం చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన ఆ మాటలు వినమని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటలు విన్నటువంటి మోషే జీవితంలో ఆయనే కాదు, ఆయనతో నడిపించబడుతున్నటువంటి ఆ ప్రజల దాహం తీర్చగలిగినటువంటి ఒక నాయకుడిగా ఆయన నిలబడ్డాడు.
ఆయనలో ఉన్నటువంటి మంచి లోబడే తత్వం, ఆయనలో ఉన్నటువంటి దేవుడికి వినయంగా జీవించే జీవితం మనకు కనబడుతుంది. ఈ రోజున దేవుడు చెప్పినవి మనం చేయకుండా ఎంత ప్రార్థన చేసినా, దేవుడు చెప్పిన దానికి మనం లోబడకుండా ఎంత ప్రార్థన చేసినా అది జవాబు రాదని ఈ రోజున మనం నేర్చుకున్నాం. ప్రార్థన ఎలా చేస్తే మనకు జవాబు వస్తుంది. దేవుడు చెప్పినది మనం చేస్తే, దేవుడు చెప్పినది మనం చేయగలిగితే అప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది. రెండవదిగా అన్న జీవితంలో మనం చూసాం, అన్న జవాబు పొందుకొనడానికి 3 కారణాలు. ఒకటి ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉపవాసం ఉంది. రెండవది దుఃఖముతో కూడిన ప్రార్థన, మనోదుఖం. హృదయాన్ని విప్పి దేవునికి తెలియజేసింది. మొహమాటం లేదు. కొంతమంది దాచుకుంటారు కనుక దానివల్ల నీకు ప్రయోజనం ఏముండదు. ప్రభువా ఏమంటాడు? ప్రభువా నా జీవితం ఏముంది అతిక్రమాలు, ఏమన్నాయి పాపాలు, ఏమన్నాయి నీకు విరోధమైన కార్యాలు, వాటిని నేను విడిచిపెడతాను ఆయన అని యోగులాగా ప్రభు సన్నిధిలో మనం ఆయన పాదాలు పట్టుకుని దుఃఖంతో అడగలుగుతున్నాము. అన్న అడిగింది ఆమె జీవితంలో 3 విషయాలు. అందుకని జవాబు పొందుకొని అఫీషియల్ అయిపోయింది ప్రార్థన ఉపవాసం అంటే అఫీషియల్ అయిపోయింది. మన హద్దులో మన ఉపవాసం ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా కాకుండా మన ప్రార్థన ఏదో మొక్కుబడి చెల్లించినట్లుగా ఉంటుంది. దుఃఖంతో కూర్చున్న నీవు దుఃఖంతో కూడిన ప్రార్థన, నీ దేశం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ ప్రజల కొరకు, నీ బంధువుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు కన్నీటితో కూడిన ప్రార్థన ఉందా? ఆ దినాల్లో భక్తులు కన్నీరు కాచారు, కన్నీటి ప్రార్థనలు చేశారు. ఈ రోజున సంఘాలు నిలిచి అనేక మంది కట్టబడుచున్నారు. ఈ రోజున నీ కన్నీటి ప్రార్థన నీ కుటుంబాన్ని కట్టేదిలాగా ఉండాలి. నీ కన్నీటి ప్రార్థన దేవుని సమాధానం తీసుకొచ్చేటువంటిదిగా ఉండాలి. నీ హృదయ వాంఛలను, నీ హృదయంలో ఉన్న విషయాలను దేవుడికి మరి ఏమాత్రం కూడా బహుమాతం నీకు తెలియచేయగలిగినటువంటి కపటము లేని ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఎవరైనా అనుకుంటారని కాకుండా నేను దేవుడికే తెలియజేస్తున్నాను అన్నా వల్లే నీ జీవితాన్ని కట్టుకోగలిగితే ఈ ప్రార్థనకి ఆయన సమాధానం ఇస్తాడు. హన్నాకి ఇచ్చిన సమాధానం కంటే బలమైన సమాధానం దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మార్పు నీకుందా? ఈ కన్నీటి ప్రార్థన ఉందా? వాడి మనోదుఖము కలిగినటువంటి ప్రార్థన, దేవుని కొరకు ప్రతి విషయాన్ని చక్కగా తెలియజేయగలిగిన ప్రార్థన, రహస్యము లేని జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు చేయగలుగుతావు. ప్రభు నీ ప్రార్థనకి జవాబు ఇస్తున్నావు. ఈ రోజున ప్రార్థనకి జవాబు రావట్లేదు, దుఃఖపడుచున్నావా? ఈ ప్రార్థనలో ఉన్న లోపాలు ఇవే. ఈ లోపాలను సరి చేసుకో. దేవుని మాటకు లోబడు. దైవ సేవకులు చెప్తున్న మాటకు లోబడు. దేవుడి పరిస్థితుల్లో నీకు తెలియజేస్తున్న మాటకు లోబడు. విడిచిపెట్టు. ఏది చేయమన్నాడు దాని విడిచి. అది కష్టమైనా, అది నీకు ఇష్టంగా ఉన్నా దేవుని కొరకు కష్టంగా ఎంచుకోండి. దేవుని కొరకు ఇష్టంగా ఎంచుకుని పరిచర్య కావచ్చు, పని కావచ్చు, ఉపవాసం కావచ్చు, కన్నీటి కావచ్చు, దేవుడితో ఒప్పుకోవాల్సిన విషయాలు కావచ్చు, వాటన్నిటి మనస్ఫూర్తిగా ప్రభు పాదాల చెంత ఒడిచిపెట్టే వ్యక్తిగా ఉంటే ఈ ప్రార్థనకి జవాబు, ఈ ప్రార్థనకి ప్రత్యుత్తరం, ఈ ప్రార్థనకి జవాబును ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరు, రక్షించబడి దేవుని సమాధానం పొందుకోకుండా ఉంటే ప్రయోజనం ఏమి లేదు. వీటన్నిటిని వదులుకున్నప్పుడే నీ సమాధానం, వీటన్నిటికీ దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నువ్వు లోపడినప్పుడే నీకు సమాధానం. ఆత్మ సంబంధమైన దుఃఖముతో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, రహస్యము లేకుండా దేవుని ఎదుట ఒప్పుకోగలిగిన ప్రార్థన, అది ఎలాంటి సమస్యనైనా నీ ఎదుట వెళ్ళబట్టగలిగినటువంటి బలమైన సమాధానం పొందుకోగలిగినటువంటి పరిస్థితులను మార్చగలిగినటువంటిదిగా ఉంటుందని ఈ రోజున నేర్చుకుని ప్రియ సహోదరుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్య, శివాధిపతి నీకు వందనాలు.
ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఉపవాస దినమందు ఆయన మీరు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము ఎలా ప్రార్థన చేస్తే ప్రభా మేము సమాధానం పొందుకుంటాం, ఆ ప్రార్థన ప్రభా ఎలా ఉండాలి, ఎలా ఉంటే మేము సమాధానం పొందుకుంటాం అని ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. మోషే ఆయన ఈ మాట విన్నాడు, తాను మొరపెట్టాడు, ఈ మాట విన్నాడు, ఈ మాటకు లోబడాడు. అందుకనే ప్రభా తాను తనతో ఉన్న ఇక దాహము తీర్చగలిగాడు. ఈ రోజున మేమును ఈ మాటకు లోబడి మా కుటుంబానికి మేము ఉపయోగకరంగా, మా దేశానికి, మా ప్రాంతానికి, అనేకులకు మాదిరికరంగా మేము ఉండాలి మా ప్రార్థన ద్వారా అని మీరు నాతో మాట్లాడారు. రెండుగా అన్న ప్రార్థనకి జవాబు వచ్చింది అంటే, ఒకటి ప్రభా నీ సన్నిధిలో ఉపవాసం, యథార్థంతో కూడిన ఉపవాసం. రెండు నాయన స్తోత్రాలు, మనోదుఖము కలిగిన దానిగా ప్రభా నీ సన్నిధిలో ప్రతిదీ ఒప్పుకోగలిగినటువంటిదిగా, యథార్థముగా నీ సన్నిధిలో మొహమాత్సరం లేకుండా ఒప్పుకోగలిగినటువంటి ప్రార్థన అని చూద్దాం. ఈ రోజున కలువైపోయిందయ్యా అతి ప్రార్థన, భారంతో కూడిన ప్రార్థన, బాధ్యతతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థన కరువైపోయిందయ్యా. అందుకనే ప్రభా జవాబులు పొందుకోలేకపోతున్నారయ్యా. రోజు మా కన్నీటి ప్రార్థన నేర్పించండియ్యా, దుఃఖంతో కూడిన ప్రార్థన నేర్పించండియ్యా, ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన నేర్పించండియ్యా. కృపద ఇచ్చి కృపలో కట్టండి అయ్యా, బలపరచండి. ఈ మాటలు మంచి నేలలో పడిన విత్తనం వలె నిరంతరంగా ఫలించి జరగవలసిన విజ్ఞాపన ప్రార్థనలో మీరుండమని, మీరే మహిమ తెచ్చు చూస్తున్న వారిని, వింటున్న వారిని ఆత్మీయంగా మీరు కట్టమని ప్రభు. ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అయ్యా. మీ కృప తోడుగా ఉంచండి. ఏది పొందుకోవాలి, ఎలా చేయాలో దాని కొరకు ఆరాటపడుచుండగా నీ కృపకు అర్హులుగా చేసి ఆత్మీయంగా కట్టమని, నువ్వు రాబోతున్న ఆరాకడలో మేము ప్రభా ఎత్తబడేటువంటి గుర్తుగా ఉండే కృపణ ఇచ్చాము. ఆత్మీయంగా కట్టం అనేకులకు మాదిరికరంగా నాయన ప్రభా స్తోత్రాలకు కృపణ ఇచ్చాము. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రభు, యేసు రక్తమే ఇచ్చి ప్రభు, యేసు నామం సంపూర్ణమిచ్చి కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కుడి ఉన్న మనతోనూ లోకములో ఉంటున్న సకల పరిశుద్ధులకు ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.